ఒక అర్హత లేని వ్యక్తిని తేవడం, ఆ వ్యక్తి మళ్ళీ ట్రెజరర్గా కావడం, పాస్టర్ల యొక్క చొరవతో కమిటీని రద్దు చేయాలని కాదు, కానీ ముఖ్యంగా పాస్టర్లు న్యాయంగా వ్యవహరించి న్యూట్రల్గా సమాధానం చెప్తూ ఉండవలసిన ఒక గురువులు ఒక వర్గానికి చేరి ఆ ఎన్నో లక్షల ఫ్రాడ్ చేసిన వ్యక్తిని తిరిగి ట్రెజరర్గా చేయడం అనేది సమంజసం కాదు. కమిటీని రద్దు చేయాల్సిన అవసరం లేదని అతను ట్రెజరర్ వ్యక్తిని తీసేసి ట్రెజరర్గా ఆ వ్యక్తిని తీసేసి కమిటీలో పెట్టుకోవాలి. ఒక్క డిస్క్వాలిఫైడ్ వ్యక్తిని వాడు ఓటింగ్ అర్హుడు కాడు, ఓటింగ్ అర్హుడు కాని వ్యక్తిని ఓటర్గా పెట్టి ఎలక్షన్లో పాల్గొనేటట్లు చేసేవాడు. ఓటింగ్ అర్హత లేని వ్యక్తిని ఓటింగ్లో పాల్గొనేటట్లు చేసి తిరిగి అతనికి ట్రెజరర్గా ఇవ్వడం అనేది సమంజసం. ఈ విషయాన్ని అధికారుల దగ్గరికి మరీ తీసుకొని వెళ్తాం. అతను చేసిన అవినీతిని కోర్టు వరకు తీసుకొని వెళ్ళి కోర్టు ద్వారా కూడా అధికారుల ద్వారా కూడా విచారణ జరిపించి తగిన న్యాయం జరిగేటట్లు చేసుకుంటాం. అందులో భాగంగా మీ వంతు కృషి సహాయ సహకారాలు జరిగించి మాకు న్యాయం చేయాలని మా ప్రార్థన. క్వాలిఫై అయిన వ్యక్తి అనగా అర్హత లేని వ్యక్తిని అర్హతలోకి తెచ్చిన మాస్టర్ గారు, ఆ వ్యక్తి పేరు శ్రీ వి విన్సెంట్ కుమార్ గారు. నిన్ననే ఈరోజు చర్చిలో మాస్టర్ గారు అనౌన్స్ చేస్తున్నారు ట్రెజరర్గా అని. అందు విషయమే తిరిగి అటువంటి వ్యక్తికి, అవినీతి పరుడైన వ్యక్తికి ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాం, మా బిషప్ వాళ్ళని తీసుకుని వెళ్తాం. ఆల్రెడీ రిపోర్ట్ చేశాం బిఫోర్ ఎలక్షన్ చేశారు కదా. బిషప్ గారు కూడా అర్హత లేని వ్యక్తిని కంప్లైంట్ చేసినప్పటికీ ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఏమైందో కూడా చెప్పకుండా అతనికి అర్హత కలిగింది. దీన్ని బట్టి డయాసిస్లో వైస్ ప్రెసిడెంట్ అనే అధికారి యొక్క హస్తం చాలా ఉంది. ఆయన కృషి వలన ఈ వ్యక్తి రావడం జరిగింది. తిరిగి ఎక్కడ చర్చిలో మళ్ళీ అన్యాయం ఎక్కువైపోతుందేమో, అవినీతి జరుగుతుందేమో, ఫ్రాడ్ జరుగుతుందేమో తాపత్రయం, ఆ ఉద్దేశంతో తప్ప చర్చి యొక్క ప్రతిష్టతను భంగం చేయాలనే ఉద్దేశం అయితే కానే కాదు. తిరిగి అన్యాయానికి ప్రోత్సాహం జరగకూడదు, న్యాయమే జరగాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఓట్ హక్కులతో ఉంటారు. ఇక్కడ ఎలక్షన్ జరిగేది వాస్తవం బాగానే జరిగినది. అయితే పోలీసు బందోబస్తు జరిగినది. ఏమైనప్పుడు ఎలక్షన్ బాగానే జరిగినాయి. అందరూ 7 మంది ఒక పక్షాన గెలిచినారు, ఇంకొక పక్షాన 3 గెలిచినారు. సరే, ఈ 7 మందిని ఒక ఆలోచనతో పడగొట్టాలా, వీరికి ఏమే కానీ పోస్టులు ఇవ్వకూడదు, ఆ ఉద్దేశంతోనే మొదటనే ప్రయత్నం చేస్తున్నారో ఏమో తెలియదు. కానీ సంఘస్థులు అందరూ ఈ 2 బాబుల పైన విశ్వాసం పెట్టుకుంటారు, బాగా చేస్తారు అని చాలా నమ్మకం పెట్టుకున్నారు వీళ్ళిద్దరి పైన. అందులో డయాసిస్ వాళ్ళు కూడా ఇటువంటి అవకతవకలు ఏం జరగకూడదని వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా బాగానే ఉన్నాయి, కాదనలే. కానీ ఆ రూల్స్ని సహారా తీసుకొని, ఆ రూల్స్ని అడ్డు పెట్టుకొని ఈ 7 మందికి అన్యాయం చేస్తున్నారు. మా ప్రార్థన ఏమంటే, మీరు అందరూ ప్రజలకు తెలపండి, శాంతిగా ఉండాల్సినది శాంతిగా ప్రవచనాలు చెప్పేవారే. వీళ్ళు పాస్టర్లు అంటే అందరికీ బయట ప్రపంచానికి కూడా పాస్టర్లు అంటే చాలా శాంతిపరులు, చాలా నెమ్మది రావాళ్ళు, నమ్మకం గలవాడు అన్నిట్లో. అటువంటి మనుషులు ఈ 7 మందిని పక్కన పెట్టి తమకు ఇష్టం వచ్చిన 3 ఎన్నుకోవడంలో చాలా చాలా ఇందులో ఏమో మర్మం ఉండదు. ఏంటి మర్మం అంటే ఎవరికి తెలియదు. సార్ వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు డబ్బులుంది అని, అదంతా మర్మం అండి. ఎట్టాటి మర్మం అంటే వేరేగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్నది కదా ధర్మస్థల మర్మం, అట్లాంటి వీళ్ళిద్దరితోనే జరుగుతూ ఉన్నది.
ఇప్పుడు 7 మంది ప్లస్ ప్రజలు వీరిని ఎన్నుకునే వాళ్ళని అది వాళ్ళైతే రహస్యంగా మర్డర్ చేస్తే వీళ్ళు బహిరంగ మర్డర్ చేస్తారు. మా మనోభావాలందరినీ దెబ్బతిన్నాయి. దీనికి మేము వారిని పోయి అడిగితే ఇవి రూల్స్ అంటారు, కానీ ప్రజలకు తెలియాల్సినది వీరిద్దరు కలిసి కట్టుగా చేసి ఆ శాంతి ప్రబలించి ఇప్పుడు మేము సంఘంలో ఏ విధంగా శాంతియుక్తంగా ఉండాలి అది ప్రజలు ఒకసారి గమనించాలి. మా పాస్టర్లు చేసిన అన్యాయాన్ని ఒకసారి గమనించాలి. అదే మా ప్రార్థన. అంతే. ఒక అప్లికేషన్ ఇవ్వాలి మా ఆఫీస్లో. సందీప్ మాట్లాడారు.